వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 27 సమూయేలు గొప్ప ప్రార్థనాపరుడు అనే సంగతి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 99:6లో ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలుండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. ప్రార్థనాపరుడు అనే గౌరవప్రదమైన పేరు సమూయేలుకి ఇవ్వబడింది. బైబిల్లో అనేక సందర్భాలలో మోషే, అహరోను, సమూయేలు సహాయం కొరకు మొరపెట్టగా దేవుడు వెంటనే స్పందించినట్లుగా చూస్తాం. ఇర్మియా కాలంలో కూడా ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసే వారిలో ఒకరిగా దేవుడు గుర్తించినట్లుగా పేరు పొందాడు. ప్రార్థన పట్ల అతని ఆసక్తికి కారణం అతని ప్రార్థనాపరులైన తల్లి. చిన్నతనం నుండి ప్రార్థన నేర్పించినందున బాలుని మందిరంలో ప్రతిష్ఠించుటకు తెచ్చినప్పుడు అక్కడనే మొక్కెను అని వ్రాయబడింది. హన్నా అతని ప్రార్థన ద్వారానే పొందుకొని ప్రార్థన యొక్క విలువ అందరికీ తెలిపింది. తన సుదీర్ఘ జీవితంలో ప్రతి విషయంలో సహాయము, నడుపుదల కొరకు ప్రార్థించుటకు ఎల్లవేళ్ళ సిద్ధంగా ఉండేవాడు. ఏ సమయంలోనైనా ప్రార్థనకు ముందుండేవాడు. ఒక గొప్ప జనాంగంను నడిపే గొప్ప నాయకునిగా ప్రార్థన అవసరత ఎక్కువగా ఉందని తెలుసుకున్నాడు కాబట్టి తమ కొరకు తాము ప్రార్థించుకోలేని వారందరి యొద్దకు వెళ్ళి ప్రార్థించేవాడు. ప్రార్థనలో అతను విసుగు చెందక ఆసక్తితో ఉండేవాడు. మొదటి సమూయేలు 15:11లో చూస్తే సౌలు విషయంలో రాత్రంతా ప్రార్థించినట్టుగా గ్రంథస్థం చేయబడింది. అందుకే అతన్ని ఆల్ నైట్ ప్రేయర్ యొక్క ఆద్యుడు అని అంటారు. అతని ప్రార్థన, దాని సాఫల్యత గురించి అందరూ తెలుసుకున్నందున ఏ కష్టం వచ్చినా తమ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయమని ప్రజలు అతని దగ్గరికి వచ్చేవారు. ఇంత గొప్ప ప్రార్థనాపరుడు ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ప్రార్థనను నిర్లక్ష్యం చేసినందుగా భారీగా నష్టపోయాడు. ఇది మనకు ఒక గొప్ప పాఠం కావాలి. తన తదనంతరము తన కుమారులు న్యాయాధిపతులుగా ఉండాలని పితృప్రేమతో నిర్ణయించుకున్నాడు. కానీ అంత గొప్ప బాధ్యతను చేపట్టేందుకు వ్యక్తులను ఎన్నుకునే అధికారం కేవలం దేవునికి మాత్రమే ఉందని మర్చిపోయాడు. ఇజ్రాయేలీలకు అందరికీ సంబంధించిన విషయం కాబట్టి దైవజ్ఞానం కావలసి ఉంది. నిర్ణయించుకున్నాక ప్రార్థించాడు, కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. సమూయేలునందరూ దేవుడు ఎన్నుకున్న వ్యక్తిగానే చూశారు. ఈ పేరు బైబిల్లో చాలా ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే ఇవ్వబడింది. ఇటువంటి పేరు తెచ్చుకున్న వ్యక్తి గుణలక్షణాలు దేవునికి ఇష్టమైనవిగా ఉంటాయి. అవి దైవ లక్షణాలుగా ఉంటాయి. ఆ వ్యక్తి దేవునికి చెందినవాడిగా ఉండి తోటి వారిచే దేవునితో సహవాసం గల వ్యక్తిగా గుర్తించబడతాడు. ఎల్లవేళ్ళ దేవుని పనులే చేస్తూ ఉంటాడు. తాను చేసిన పనులను చూసి నన్ను పోలి నడుచుకోనండి అని పౌలు చెప్పినట్లుగా చెప్పే స్థాయిలో సమూయేలు ఎదిగాడు. అతని క్రియలన్నీ ఒక దైవ సేవకుని ప్రమాణాలకు తగినట్లుగా ఉండేవి. దేవుని యథార్థత అతనిలో కొట్టొచ్చినట్టుగా కనపడేది. అందుకే అతను దేవునికి ఇష్టడుగా ప్రజల మన్ననను పొందుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. సమూయేలు ప్రార్థనకున్న విలువ మాకు తెలిపాడు తండ్రి. ప్రార్థన ద్వారా అన్నీ సాధించవచ్చు అనే సంగతి మేము అర్థం చేసుకొని మా కోసం మేము ప్రార్థన చేసుకోవడమే కాకుండా ఇతరుల కోసం కూడా ప్రార్థన చేసే గొప్ప విజ్ఞాపనకర్తలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.